ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా నష్టం వరకు మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల అదుపులో మాత్రం పిల్లలైతే లేరు. అది అందరు అనుకుంటున్న విషయం. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులే పిల్లలను కొన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్నారు. అందుకే కొన్ని కుటుంబాలలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, మా అమ్మాయి దోస్తులు లేకపోతే మా అబ్బాయి దోస్తులు ఫలానా అని గొప్పగా చెప్పుకుంటారు అన్నట్టు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ దోస్తానంలో ఎక్కడైనా కొంచెం తేడా వస్తే మాత్రం పెద్ద రాద్ధాంతం చేసుకుంటున్నారు. ఇలాంటి రాద్ధాంతం గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉంది. అయితే అక్కడ ఏంటంటే, పెద్ద మనుషుల మధ్యలో ఆ రాద్ధాంతం లేకుండా సర్దిదిద్దుతున్నారు. అయితే ఈ గ్రామీణ ప్రాంతాలు దాటి కొంచెం పై లెవెల్కి వస్తే మాత్రం ఇక ఒకరినొకరు ఎట్లా బదనాం చేసుకోవాలని చూస్తున్నాం. అందులో ఇక ఖాళీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక వాళ్ళు ఎంటర్ అయ్యి ఇది ఒక అవకాశంగా భావించి ఇక నిజంగానే వాళ్ళకు ఒక అవకాశం దొరికినట్టు ఇక వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేసేస్తారు. కానీ విషయం ఏంది, అసలు ఎలా జరిగిందని దాని మీద మాత్రం స్పష్టంగా ఎవరు చెప్పరు. రాద్ధాంతం చేయడానికి అందరు వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు ఒక రాద్ధాంతం జరుగుతుంది, అది కూడా దోస్తాన్లో జరిగినట్టే అనుమానం. ఎందుకంటే ఈ సమస్య బలవంతంగా మూతులు నాకేటప్పుడు ఏర్పడ్డటువంటి సమస్య కాదు. ఎవరికైనా బలవంతంగా మూతులు నాగడానికి ప్రయత్నం చేస్తే పోలీస్ శాఖ ఎన్కౌంటర్ చేసేది. ఎన్నో సందర్భాలలో ఎన్కౌంటర్ కూడా చేసింది, మనం చూసాం అది కూడా. కానీ ఈ సమస్య ఏంటంటే, మూతులు నాక్కున్న తర్వాత ఏర్పడ్డ సమస్య. ఇక మిగతా వాళ్ళు రాద్ధాంతం ఎందుకు చేస్తున్నా అంటే, ఆ మూతులు నాక్కున్న తర్వాత బయటపడ్డ సొల్లు వీళ్ళు నాకుదానికి ప్రయత్నం చేస్తాను తప్ప అక్కడ ఇంకా ఏమీ లేదు. ఈ రాజకీయ నాయకులు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మూతులు నాకిన తర్వాత ఏర్పడ్డ ఏదైతే సొల్లు ఉందో అది నాగడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే వీళ్ళంతా రాద్ధాంతం చేస్తారు. ఇక ఈ పనికి మానోళ్ళు కొంతమంది ఆ విషయం ఏందో స్పష్టంగా చెప్పకుండా ఒకడేమంటాడంటే, నేను నిరాహార దీక్ష చేస్తా అంటాడు. ఇంకోడు ఆ గుండైన ఏదో మాట్లాడతాడు. ఇక కొంతమంది ప్లే కార్డు పట్టుకొని ట్రైన్లలో ఏదో బదనాం చేస్తారు ఎవరినో. అదంతా ఎందుకు? స్పష్టమైనటువంటి ఏదైనా నేరం తీవ్రత కావచ్చు, స్పష్టమైనటువంటి నేర ప్రవృత్తి ఉంటే ప్రభుత్వమే మంచి గట్టి యాక్షన్ తీసుకుంటుంది. సమర్థవంతమైనటువంటి పోలీసు అధికారులు కూడా ఉన్నారు. కానీ ఈ సొల్లు నాకే రాజకీయ నాయకులు లేకపోతే రాద్ధాంతం చేసే వాళ్ళు ఈ సొల్లు నాకుండా ఉంటే మంచిది. ఈ మాట కూడా అనాలని లేదు, కానీ వీళ్ళ రాద్ధాంతం చూసి ఈ మాట అనాల్సి వచ్చింది.